ఆదికాండం 4వ అధ్యాయము 25, 26 వచనాల్ని ధ్యానం చేసుకుందాం. ఆదాము అవ్వలకి మొట్టమొదటి సంతానము కయను, ఏబేను. అయితే తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము, ప్రతి నెల, ప్రతి వారము దేవునికి అర్పించిన అర్పణలను చూసి కయను, ఏబేనులు కూడా వాళ్ళకి కలిగిన వాటిల్లో దేవునికి ఇవ్వాలని ఆశపడ్డారు. అలాంటి సమయంలో దేవుడు ఏబేను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టడం జరిగింది. అది చూసి కయను అసూయపడి ఏబేనును చంపడం జరిగింది. ఆ తర్వాత చాలా బాధల్లోకి వెళ్ళిపోయారు ఆదాము, అవ్వలు. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయోని చంపిన ఏబేనుకు ప్రతిగా సేతు పుట్టెను. దేవుడు మరొక సంతానాన్ని ఆదాము అవ్వలకు దయచేశాడు, సేతుని. అయితే ఒకవైపు కయ్యను, మరోవైపు సేతు. అయితే వీళ్ళిద్దరి ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఆల్రెడీ కయ్యను, ఏబేను గురించి ఒక పాఠం నేర్చుకున్నాము. ఇక్కడ కయ్యను, సేతు గురించి ఒక ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోవచ్చు. 4వ అధ్యాయము 17వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కయోనుకు పుట్టిన ఆనోకు పేరు మీదుగా ఒక ఊరికి పేరు పెట్టడం జరిగింది. కయోను సంతానానికి ఆనోకు తన పేరు మీదుగా ఒక ఊరి పేరు పెట్టడం జరిగింది. యాక్చువల్గా మనం చెప్పాలంటే నేము, ప్రేము అనేవి కయోను సంతానంలోనే ఆరంభమైంది. ఆనోకు పేరు మీదుగా ఒక ఊరికి పేరు పెట్టడం జరిగింది. అంతే భౌతికమైనవి కయోను కోరుకున్నట్లుగా కనబడుతూ ఉంది. భౌతికమైనవి ఎలాగుంటాయండి? అవి నశించిపోతాయి. భౌతికమైనవి అది స్థిరమైనది కాదు. డబ్బు ఉంటే ఈరోజు మనల్ని ప్రేమిస్తారు, డబ్బు ఉంటే నలుగురు మనతో మాట్లాడతారు. అలాంటి ఈ లోకంలో కయోను తన సంతానానికి నేర్పేది ఏంటంటే నేము, ప్రేమ నేర్పుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న కీర్తి, హెచ్చింపులు, గొప్పలు నేర్పుతూ ఉన్నాడు. అది ఎంత ప్రమాదమో అది మనం నేర్పించాలి. కయోను నిజంగా తన జీవితంలో దేవుని ఎలా ప్రేమించాలో, దేవునితో ఎలా సహవాసం చేయాలో, దేవునిలో ఎట్లా జీవించాలో అనేది తన సంతానానికి నేర్పించలేకపోతూ ఉన్నాడు. అయితే లేటుగా పుట్టిన ఏబేలుకు ప్రతిగా పుట్టిన సేతు మాత్రం కయోనులాగా జీవించలేదు. సేతు ఏం చేస్తూ ఉన్నాడు? కయోనుకు పిల్లలు పుట్టారు, కయోనుకు సంతానం ఉంది. అయితే సేతును కూడా దేవుడు అలాగనే దీవిస్తూ ఉన్నాడు. సేతుకి ఏనోసు అనే కుమారుడు పుట్టాడు. పుట్టగానే ఏం చేశారట? యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. దేవుడి నామాన్న ఏనోసు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ఆరంభించారు. దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేశారు. దేవునితో సహవాసం చేయటం, దేవునిలో గడపడం, దేవునితో మాట్లాడడం అనేది సేతు తన సంతానానికి నేర్పిస్తూ ఉన్నాడు. నిజంగా సేతు జీవితంలోనే, సేతు వంశంలోనే ఏనోసు ద్వారా ఆత్మీయ జీవితం ఆరంభమైంది. అందుకే సేతుకు ఒక పేరు ఉంది, భయభక్తులు కలిగిన కుటుంబము అని. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనే ఆ ఊరిలో ఆదిలో మంచి పేరు ఉంది. అందుకే చాలామంది ఏనోస్ అని పేరు పెట్టుకుంటారు, ఆనోకు అని పేరు పెట్టుకోరు. ఎందుకంటే ఆనోకు పేరు మీదుగా ఈ లోకంలో నేము, ప్రేమలే సంపాదించుకోవాలనే కయోను నేర్పిస్తూ ఉన్నాడు.
సేతు ఏనోసుకు అలా నేర్పించట్లే. ఏమి నేర్పిస్తూ ఉన్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో గడపడం నేర్పుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడడం నేర్పుతూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలో నేర్పుతూ ఉన్నాడు. ఆత్మానుసారంగా ఎలా నడవాలో ప్రతిదీ సేతు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే కయను సేతు ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అని ఆలోచన చేస్తే, మన ద్వారా మనకి పుట్టిన పిల్లల ద్వారా ఈ లోకంలోని ఏమి ఆరంభిస్తూ ఉన్నామో అనేది చాలా ప్రాముఖ్యం ఉన్నాం. కయోనులాగా తన సంతానానికి ఈ లోకంలో నేము ప్రేము, లోకంలో ఉన్న కీర్తి గొప్పలు హెచ్చింపులు నేర్పిస్తూ ఉన్నామా? సేతులాగా ఏనోసు ద్వారా ప్రార్థన చేయటము, దేవునితో సహవాసం చేయటము, దేవునిలో ఆధ్యాత్మిక నడవటము, ఆత్మీయానుసారంగా జీవించడం నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఎలాగా మన పిల్లల ద్వారా ఏమి నేర్పిస్తూ ఉన్నామో, మన పిల్లల ద్వారా, మన వంశం ద్వారా, మన సంతానం ద్వారా ఏమి ఆరంభమవుతూ ఉన్నాయే అని గమనించాలి. భౌతికమైనవి ఆరంభమవుతూ ఉన్నాయా? ఆత్మీయమైనవి ఆరంభమవుతూ ఉన్నాయా? క్షయమైనవి ఆరంభమవుతూ ఉన్నాయా? అక్షయమైనవి ఆరంభమవుతూ ఉన్నాయా? అది మన చేతుల్లోనే ఉంది. ఆనాడు కయ్యను సేతులు ఇద్దరు కూడా ఆదాము అవ్వలకు పుట్టినవారే. కానీ వాళ్ళు ఎలాగ పిల్లల్ని పెంచుతూ ఉన్నారు, ఎలాగ దేవుళ్ళని తీసుకొస్తూ ఉన్నారు, ఎలాగ ఆత్మానుసారంగా నడిపిస్తూ ఉన్నారు అనేది ఎవరి చేతిలో ఉందండి? మన చేతుల్లో ఉంది. మనకు పుట్టిన పిల్లల ద్వారా ఈ లోకంలో ఏమి ఆరంభిస్తూ ఉన్నాము? ఆత్మానుసారంగా మన పిల్లల ద్వారా కొన్ని పాఠాలు ఈ లోకానికి, సమాజానికి చూపిస్తూ ఉన్నామా? లేకపోతే నేము ప్రేమని చెప్పి ఈ లోకానుసారంగా మనం పెంచుతూ ఉన్నామా? అయితే ప్రమాదమే. కయ్యను ఆనోకుని గురించి ఈ లోకంలో ఎన్నో నేర్పించాడు. భౌతికమైనవి ఎప్పుడు కూడా స్థిరమైనవి కాదు. భౌతికమైనవి ఎప్పుడు కూడా నశించిపోతాయి. భౌతికమైనవి ఎప్పుడు కూడా ఈ లోకంలో శుద్ధ దండగా. భౌతికమైనవి ఎప్పుడు కూడా బూడిదలో పోసిన పన్నీరే. కానీ ఆత్మానుసారంగా ఉన్నాయే అవి ఇప్పటికి స్థిరమైనవి. మనం నశించిపోయినా సరే, మనం నాశనం అయిపోయినా సరే, మన జనరేషన్ రాబోయే జనరేషన్కి వాళ్ళందరికీ పరిచయం అవుతుంది. ఈరోజు కయ్యను సేతు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ద్వారా లేకపోతే వాళ్ళ ద్వారా ఈ లోకంలోనికి దేవునితో ప్రార్థన చేయటము ఆరంభించారు. ఈరోజు మన ద్వారా, మన పిల్లల ద్వారా ఏమి ఆరంభిస్తూ ఉన్నామనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.